జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ను. ఇది మా ఏఆర్డబ్ల్యూ యూనియన్ కండువా అన్న. మాకు గవర్నమెంటు ఇంతకుముందు ఏం హామీలు ఇచ్చిందో అది మాకు కావాలంటున్నాం. మేము కొత్తగా అడిగేదేం లేదు. ఈవేం ఆటోలు వచ్చినాయన్న, ఆ ఆటోలు వస్తే మా ఆటో డ్రైవర్ అందరూ ఆత్మహత్య చేసుకుంటూ ఉంటుందన్న. దయచేసి రేవంత్ రెడ్డి గారు సార్ గారు మీరు దయచేసి మా వందు ఉండి దయదలిచి ఈవేం ఆటోలు ఆపాలన్నా మీరు దయచేసి మాకు సంక్షేమ బోర్డు 1000 కోట్లతో ఇస్తానన్నారన్న. అది కూడా మీరు ఇవ్వాలి. మాకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. అది మీరు ఇవ్వాలన్నా. మీరు దయచేసి మీరు పెట్టిన మేనిఫెస్టోనే మేము అడుగుతున్నాం. కొత్తగా మేము ఏం అడగట్లేదన్న. ఆటో డ్రైవర్ చాలామంది ఒక 150 నుంచి 200 మంది చనిపోవడం జరిగిందన్న. వాళ్ళకు మీరు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నామన్న. దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని మా ఆటో డ్రైవర్ల తరపున మీరు ఆలోచించి మాకు మీరు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు త్వరలోనని మేము ఆశిస్తున్నామన్న. మాకు ఓలా ఊబర్ రాపిడోతోని చాలా ప్రాబ్లం ఉన్నదన్న. ఇంతకుముందు హైదరాబాద్ సిటీకే పరిమితమైంది, ఇప్పుడు జిల్లాల వ్యాప్తంగా అయింది. రేపో మాపో ఇప్పుడు పట్టణాల వ్యాప్తంగా మండలాల వ్యాప్తంగా అయితే మా బతుకులు రోడ్ల మీద పడతాయి, మా కుటుంబాలు ఆగమవుతాయి. మమ్మల్ని నమ్ముకొని మా భార్య పిల్లలు ఉన్నారన్న. మా ఆటో డ్రైవర్ల సోదరులను మీరు ఖచ్చితంగా ఆదుకోవాలని మీకు మేము విన్నవించుకుంటున్నామన్నా. మీరు దయచేసి మా వంతు మీరు దయదలిచి ఖచ్చితంగా అన్న మీరు ఇచ్చిన హామీలను మాకు నెరవేర్చండి అన్న. త్వరలోనే మీరు నెరవేర్చండి. మేము ఈరోజు కలెక్టర్కు శాంతియుతంగా మేము మెమరాండం ఇస్తున్నామన్న. ఇప్పుడు మాకు అక్కడ జేఎస్ అని ఏర్పాటైందన్న హైదరాబాద్ సిటీలో. దాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సిటీలో జేఎస్ అని ఏర్పడడానికి మేమందరం ఇక్కడ మంచిర్యాల జిల్లా నుంచి ఐకాస కమిటీ నుంచి ఒక కమిటీ వేసుకొని 6 సంఘాలు ఉన్నాయన్న. ఆ సంఘాల నుంచి అందరం నెంబర్లమన్నారు మేము ఇచ్చి ఒక మెమరాండం కలెక్టర్కి ఇచ్చి మేము శాంతియుతంగా పోవాలనుకుంటున్నామన్నా. 23 తారీఖు నైటు 12 నుంచి సమ్మె ఉన్నదన్న. మీరు దయచేసి అంత దూరం రానియకుండా మేము సమ్మె చేస్తే మా ఆటో డ్రైవర్లు అందరూ రోడ్డు మీద పడతారన్న. మీరు దయచేసి మా వంతు దయతలిచి ఆ సమ్మెను కూడా ఆపి మాకు ఇచ్చిన హామీలు మీరు నెరవేరుస్తారని మేము మీకు వేడుకుంటున్నామన్న. డ్రైవర్ల తరపున మీరు అందరూ మాకు ఖచ్చితంగా త్వరలోనే మా సమస్యలు మీరు పరిష్కరిస్తారని మీకు విన్నవించుకుంటున్నామన్నా.